మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. తూర్పు గోదావరి జిల్లా జన సైనికులు బలంతో వెనకాల ఉన్నటువంటి రథంతో వాళ్ళు పరిగెడుతుంటే ఆ రథం ఇటువైపు పరిగెత్తి మొత్తం ఉన్నటువంటి 19 నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా మొత్తం వెతికి జల్లెడ పట్టి ఈ నియోజకవర్గం గెలుస్తుందా ఈ నియోజకవర్గం గెలుస్తుందని వెతికి పెడితే 18 నియోజకవర్గాలు కనపడలేదండి. కేవలం ఒక్క నియోజకవర్గం, అది కూడా టఫ్ ఫైట్లో ఉంది. చెప్తాను మీకు ఆ నియోజకవర్గాలు టఫ్ ఫైట్లు ఏంటి, దాంట్లో ఏంటని. సో అది కూడా ఎంతో ఆలోచించి ఆ ఒక్క నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉందని వేస్తే 19లో కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే గెలుచుకునేదానికి మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందండి. గెలుపు గుర్రాలు చాలా ఫాస్ట్గా కూటమి వైపు పరిగిస్తున్న జిల్లాల్లో మొట్టమొదటిగా వచ్చేది తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ సార్. అలాగే ఇక్కడ కూటమి నుంచి మీకు టీడీపీ పోటీ చేస్తున్నటువంటి 13 నియోజకవర్గాలు, అంటే ఇందాక మీకు చూడంగానే అర్థం అవుద్ది, ఒక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేదానికి ఆస్కారం ఉంది. అలాగే 13 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా టీడీపీ 12 నియోజకవర్గాలు 90% రేట్స్తో 12 నియోజకవర్గాలు గెలిచేదానికి ఆస్కారం ఉంది. ఇందులో ఖచ్చితంగా జన సైనికులు బలం, అలాగే టీడీపీని సమర్థించే వాళ్ళు కలిసి ముందుకెళ్లడం వల్ల ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. కూటమి బలంతోనే ఈ విజయాలు వాళ్ళకు వస్తున్నాయి ఖచ్చితంగా. నెక్స్ట్ సార్. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 5 సీట్లు పోటీ చేస్తుందండి. అంటే 19 నియోజకవర్గాల్లో 5 సీట్లు తను తీసుకొని 5 చోట్ల కూడా మీకు 10,000, 15,000, 20,000, 30,000 మెజారిటీలు లెక్క పెట్టుకొని అంటున్నారు. కానీ జన సైకిల్ మేము తగ్గము ఇక్కడ అని చెప్పి ముందుకెళ్తున్నారు. 5 మేము గెలుచుకుంటామని గంటాపదంగా నిరూపించే రిజల్ట్స్. ప్రీ పోల్ కంటే పోస్ట్ పోల్ చూశాక చాలా మెజారిటీలు 10,000 అనుకున్న 20,000, 20,000 అనుకున్న 40,000 మెజారిటీలు వెళ్ళిపోతున్నాయి. మీరు చూసి షాక్ తినడం తప్పితే, ఆలోచించడం తప్పితే, విస్మయానికి గురడం తప్పితే మనం చేసేదే లేదు. నెక్స్ట్ సార్. ఇది ప్రతి ఒక్క నియోజకవర్గం చెప్పేదానికి 100 రకాలుగా ఆలోచించి చెప్తున్న డేటా అండి. ఎందుకంటే ఒక్క నియోజకవర్గం బీజేపీ కంటెస్ట్ చేస్తుంది, ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు మళ్ళీ దానికి ఆస్కారం ఉంది. బీజేపీ కంటెస్ట్ చేస్తున్న దగ్గర ఖచ్చితంగా వైసీపీ గెలిచిపోతుందని ఒక అపోహలో ఉండేవాళ్ళండి. బీజేపీకి ఎవరు ఓట్లు వేస్తారు, కమలానికి ఎవరు ఓట్లు వేస్తారు, అసలు కమలం గుర్తు తెలియదు, సైకిల్ అయితే గుర్తు తెలుస్తుంది, లేదా గ్లాస్ అయితే గుర్తు తెలుస్తుంది. వేయాలనుకునేవాడు గుర్తుని గుర్తు పెట్టుకొని వెతుక్కొని వేస్తాడు సార్. వేయకూడదు అనేవాడు మొదటి నెంబర్లో ఉన్నా కానీ కిందకి వెళ్తాడు, కానీ వేయకుండా ఉండడు. వేయాలనుకుంటే గుర్తుగానే వెతుక్కొని వేస్తాడు. అది కార్ అయినా, సైకిల్ అయినా, గ్లాస్ అయినా, ఏదైనా వేయాలనుకుంటే వెతుక్కొని వేస్తాడు. అది మారుతున్న కాలానికి వస్తున్నటువంటి మార్పు. అలాగే నెక్స్ట్ జిల్లా సార్. పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా గురించి సహజంగా తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటాయి. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో 15 గంటాపదంగా ఖచ్చితంగా కూటమి 100% గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. ఒక్క సీటు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది నా నెంబర్ మీద కాన్ఫిడెన్స్ సార్, మీ చప్పట్ల కోసం కాదు. సో బట్ మీ ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలను. 15 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూటమి 15 చోట్ల గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. ఒక్క చోట కూడా రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. ఈ రాష్ట్రం నివ్వెరపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి. మార్క్ మై వర్డ్స్. 15 నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి కైవసం చేసుకునేందుకు 100% ఆస్కారం ఉంది. ఇకపోతే చూద్దాం సార్, ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉందనేది, ఎవరెవరు కంటెస్ట్ చేశారని చూద్దాం, ఏ పార్టీకి ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేసినటువంటి 9కి 9 ఒక్క నియోజకవర్గం కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. 9కి 9 కైవసం చేసుకుంటుంది. నెక్స్ట్ సార్. పశ్చిమ గోదావరి జిల్లా 6కు 6 నియోజకవర్గాలు, ఒక్క నియోజకవర్గం కూడా 10,000. మీరు ఈ 15 నియోజకవర్గాలు మెజారిటీలు వేసుకోండి సార్. కేకే అనేవాడి గురించి గుర్తుపెట్టుకోండి, ఏం చెప్తాడు రాసి పెట్టుకోండి. 15 చోట్ల ఒక్క నియోజకవర్గం కూడా 10,000 మెజారిటీ కంటే ఓట్లు తగ్గి గెలిచేవాడు ఎవరు ఉన్నాడు అంటే ఎడ్జ్లో 2,000 ఓట్లు గెలుస్తారు, 3,000తో గెలుస్తారు, 5,000 కాదు, 10,000 తక్కువ మెజారిటీతో గెలిచే ఒక్కరు కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడరు. 6కు 6 చోట్ల కంప్లీట్గా గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్. అలాగే మీకు బీజేపీ ఇక్కడి నుంచి ఏవి కంటెస్ట్ చేయలేదు సార్. ఓవరాల్గా 0. మొత్తం టీడీపీ జనసేన మధ్య డివైడ్ అయింది. నెక్స్ట్ జిల్లా సార్. కృష్ణా జిల్లా. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు. కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా అని పొద్దున్న లేసి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుకొని తింటా ఉంటారు క్వశ్చన్లు. ఆ క్వశ్చన్లు తీసుకొని కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా లేదా అనే దానికి సమాధానం ఇదండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.